అది తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ విషయంలో బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భగీరథ్ని పోలీసులకు అప్పగించారు కుటుంబ సభ్యులు. భగీరథ్ కోసం పోలీసులు ఆల్రెడీ గాలిస్తున్నారు. ఇప్పటికే బృందాలుగా విడిపోయారు. అటు కరీంనగర్లో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఇంకా పలు చోట్ల కూడా సోదాలు చేశారు. బట్ అలాగే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దేశం దాటిపోకుండా ఉండేలా చూశారు. ఫైనల్గా ఇప్పటి వరకు ఖచ్చితంగా సాయంత్రం వరకు లొంగిపోతారు, పోలీసుల ముందు హాజరవుతాడు భగీరథ్ అని అనుకున్నట్లుగానే భగీరథ్ని పోలీసులకు అప్పగించారు కుటుంబ సభ్యులు. అది న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ని పోలీసులకు అప్పగించారు. ఇటుకి బాలికను లైంగికంగా వేధించిన కేసులో పోక్సోలో భగీరథ్ నిందితుడిగా ఉన్నాడు. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ని పోలీసులకు అప్పగించారు బంధువులు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బండి భగీరథ్. ఇటుపై పోక్సో కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాల్ని 40 నిమిషాల పాటు రికార్డ్ చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాల్ని 2 సార్లు పోలీసులు నమోదు చేశారు. 8 o'clock రాత్రి 8 గంటలకు అంటే కొద్దిసేపటి క్రితం టీజీపీఏ జంక్షన్ దగ్గర గంట కింద కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పగించారు. అది న్యాయవాదుల సమక్షంలో. ఇటు ఈ విషయంపై బండి సంజయ్ కూడా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని చెబుతున్నాడు. సో ఫిర్యాదు రాగానే ఆయన్ని స్టేషన్లో అప్పగిద్దాం అనుకున్నాను. లాయర్లను సంప్రదించి మా వద్దున్న ఆధారాల్ని వారి ముందుంచాం. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. బట్ లాయర్ల సమక్షంలోనే పోలీసులకు అప్పగించాం. ఆధారాలు చూపించడానికే అప్పగించడంలో జాప్యం జరిగింది, అంతే తప్ప వేరే ఏమీ లేదు. చట్టం ముందు అందరూ సమానమే, ఏ తప్పు చేయలేదని భగీరథ్ అంటున్నాడు. సో నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, అయినా సరే చట్టం ముందు అందరూ సమానలే కాబట్టి అప్పగించానని కూడా బండి సంజయ్ చెప్తున్నారు. ఈ కేసులో భగీరథ్కు సంబంధించి పోలీసులు ఇప్పటికే విస్తృతంగా గాలింపు చర్యలు చేశారు. దేశం దాటిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అతడితో టచ్లో ఉన్నవారు ఎవరైనా సరే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాకప్ చేశారు. ఫ్రెండ్స్ కావచ్చు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా ఉంచారు, ఆ నిఘా పెంచారు కూడా. సో ఈ క్రమంలోనే బండి భగీరథ్ని కుటుంబ సభ్యులు ఎగ్జాక్ట్లీ 1 hour బ్యాక్ 8 గంటలకు టీజీపీఏ జంక్షన్ దగ్గర న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే సిట్ ఎదుట బండి భగీరథ్ హాజరు కావాల్సి ఉంది, బట్ రాలేదు. అంటే శుక్రవారం విచారణకు హాజరవుతానంటూ తానే సిట్ నోటీసులకు రిప్లై ఇచ్చాడు భగీరథ్. కొన్ని కీలకమైన ఆధారాలతో వస్తా, విచారణకి సహకరిస్తానంటూ కూడా లేఖలో ప్రస్తావించాడు, బట్ రాలేదు. బట్ 1 day తర్వాత ఇవాళ సరిగ్గా గంట క్రితం టీజీపీఏ జంక్షన్ దగ్గర భగీరథ్ కుటుంబ సభ్యులు భగీరథ్ని పోలీసులకు అప్పగించారు న్యాయవాదుల సమక్షంలో. అంటే ఇదే కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ కూడా భగీరథ్ కోర్టును ఆశ్రయించాడు.